నా బుద్ధులు నీ తెలివితేటలు కలగలిపి పుట్టిందే శృతి. దాన్ని మనం ఒక మంచి పొజిషన్కి తీసుకొస్తేనే కదా ఇప్పుడు నేను నీతో పాటు సంతోషంగా ఉన్నట్టు నువ్వు దాంతో పాటు సంతోషంగా ఉంటావు. అమ్మా, ఎవరి దయాభిక్ష కాని ఎవరి అండదండలు కాని నాకు అవసరం లేదు. నాకు వయసైపోయి కాళ్ళు చేతులు పనిచేయని రోజు కూడా నేను ఎలా బతకాలో నాకు బాగా తెలుసు. అది నా కన్న కూతురే కావచ్చు, అంత మాత్రాన అదేదో నన్ను ఉద్ధరించేస్తుందని మాత్రం నేనస్సలు అనుకోను. ఈ దేవకిని ఎప్పుడో అంత తక్కువ అంచనా వేయకు. నేను నీ మీదే ఆధారపడి ఉన్నాను కదా, ఇండైరెక్ట్ గా దెప్పుతున్నావా? నీకేమైనా పిచ్చా? నేనెందుకు అలా అనుకుంటాను? నా గురించి చెప్తున్నాను. సరేలే, ఇవన్నీ ఎందుకులే గాని జరగాల్సింది చూడు. దేని గురించి? ఇప్పుడేంటంటే దాని బాధ? అదే, అది కంపెనీలో మంచి పొజిషన్లో వెళ్ళి కూర్చోవాలనుకుంటుంది. బిజినెస్ మొత్తం తనే డీల్ చేయాలనుకుంటుంది. వీడేమో ట్రైనీగా వచ్చి పనిచేయి అని అదే మాట పట్టుకుని కూర్చున్నాడు. ఆ సంగతి తేలకపోయేసరికి అది చిరాకు పడుతూ ఇప్పుడు మళ్ళీ ఏదో గొడవకి తయారవుతుంది. ఇలా గొడవ చేయడం కంటే నువ్వు నందుతోటి ఒక్కసారి మాట్లాడి దీని గురించి చెప్పావంటే నీ మాట కాదంటాడా? ఇప్పుడు నా కూతురు కోసం నేను వాడిని రిక్వెస్ట్ చేయాలా? కంపెనీలో దానికి ఒక పదవి ఇవ్వమని బతిమాలుకోవాలా? ఎంత కాదన్నా వాడి దృష్టిలో నువ్వు కన్నతల్లివి. అది బతిమాలుకోవడం ఎలా అవుద్ది? ఆజ్ఞాపించడం అవుతుంది గాని అని నువ్వనుకుంటున్నావు. వాడికి గోరుముద్దల రుచి, ఈ తల్లి ప్రేమ, నా చేతులతో ఉప్పు తిన్న విశ్వాసం ఇవన్నీ ఈ మధ్య తగ్గిపోయాయి. నిన్న రాత్రి నేను భోంచేయకుండా మొత్తం విసిరిపడేసినా అప్పటికి ఏదో మాట్లాడి ఫీల్ అవుతూ వెళ్ళిపోయాడా తప్ప దాని గురించి మళ్ళీ పెద్దగా పట్టించుకోలేదు. ఇవాళ పొద్దున కూడా వాడు నిద్రలేచి వాడి యోగాలేంటో వాడి కాఫీలేంటో వాడి బతికేంటో అన్నట్టే ఉన్నాడు తప్ప పొద్దున్నే నిద్రలేచి నా దగ్గరకొచ్చి నన్ను పలకరించడం గాని, నిన్న జరిగిన దాని గురించి మాట్లాడడం కానీ, నన్ను కన్విన్స్ చేయడం కానీ అసలు ఆ ప్రయత్నమే చేయలేదు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే వెంటనే వాడు నా మాట వింటాడనుకుంటున్నావా? అయితే ఏంటి, ఇప్పుడు బొత్తిగా మనిషి మారిపోయాడంటావా? వాడు మంచోడు కదా. వాడు మనిషి మంచోడే అయ్యుండొచ్చు, కానీ మనల్ని వాడు సీరియస్గా తీసుకోవడం లేదని అర్థమైపోయింది కదా. వాడిప్పుడు ఆ పిల్లకి భర్తగా బ్రతకడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాడు. వాడు నాకు దూరం అవుతున్న విషయం నాకు అర్థమవుతుందే కానీ వాడికి తెలియడం లేదు. అది తెలియజేయాల్సిన సమయంలో తెలియజేస్తాను. నీ మనవరాలికి చెప్పి దానికి కావలసిన దాన్నే సాధించుకోమను. అదెలా సాధిస్తుంది? అది వచ్చిన దగ్గర నుంచి గొడవ చేస్తూనే ఉందిగా, వాడు వింటేగా. దాని ప్రయత్నం దాన్ని చేయమని చెప్పు. కుదరనప్పుడు ఇంకో ఆలోచన చెప్తా. సరే, ఇప్పుడు ఎలాగూ వాడు ఆఫీసుకు బయలుదేరి వెళ్తాడుగా, గొడవ స్టార్ట్ చేసేయమంట. ఏంటే శృతి, పొద్దున్నే బగబగమండే సూర్యుడిలాగా రౌద్రంగా కనిపిస్తున్నావు. ఏంటింత సీరియస్గా ఉంది? అమ్మమ్మా, మీ పాతకాలం సామెత ఒకటి ఉంటుందిగా, అదేదో ఊరికి ఉపకారం అపకారం అని ఏదో ఉంటుంది. ఏంటది? ఎప్పుడు అంటుంటావే. ఊరికి ఉపకారం అయిన వాళ్ళకి అపకారం. అయినా ఇప్పుడు ఈ సామెత ఎందుకు అడుగుతున్నావే? మా అన్నగారిని చూస్తుంటే నాకు ఆ సామెత బాగా గుర్తొస్తుంది. ఆ సామెతకి అన్నగారు అతికినట్టు సరిపోతారు. శృతి, మీ అన్నగారితో కాస్త గౌరవంగా మాట్లాడడం నేర్చుకో. ఆయన్ని చూస్తే ఊరికి ఉపకారం అయిన వారికి అపకారం తలపెట్టే మనిషిలా కనిపిస్తున్నారా? మధు, యు ప్లీజ్ స్టాప్ ఇట్. నేను మా అన్నయ్యనంటే నీకు రోషం పొడుచుకొస్తుందేంటి? నీకు నిన్నో మొన్నో భర్తవ్వచ్చు, కాని నాకు అన్నయ్య అనే హక్కుంది, అడిగే హక్కు ఉంది.
నీకు దేని గురించైనా అడిగే హక్కు ఉండొచ్చేమో గాని పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు కాస్త మర్యాదగా మాట్లాడడం కూడా నేర్చుకో. నోటికొచ్చినట్టల్లా మాట్లాడడం సరికాదు. ఆ నువ్వే చెప్పొచ్చావు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం గురించి. పెద్దదాన్ని నేను ఇక్కడ ఉండగానే నా మనవరాల మీద నోరేసుకుని పడిపోతున్నావు. బామ్మగారు, నేనేం శృతిని తిట్టడం లేదు, తప్పుడు మాట అనడం లేదు. తను తప్పు మాట్లాడుతుంది అంటున్నాను. మధు, యు ప్లీజ్ స్టాప్ ఇట్. ఏంట్రా పొద్దు పొద్దున్నే ఇక్కడ గొడవ? ఏం లేదు నాన్న, శృతి ఏదో మూడాఫ్లో ఉన్నట్టుంది. శృతి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, తర్వాత మాట్లాడదాం. మీరు ఆఫీస్కి వెళ్ళటం కాదు, ఇక్కడ నాకు సమాధానం చెప్పి వెళ్ళండి. ఏం సమాధానం చెప్పాలి? అసలు నీ సమస్య ఏంటో చెప్పకుండా నన్ను చూడగానే ఊరికి ఉపకారం, అయిన వాళ్ళకి అపకారం చేసే మనిషిని అంటున్నావు. నన్ను చూస్తే అలా కనపడుతున్నానా నీకు? అవును, అచ్చం అలాగే కనిపిస్తున్నావు. శృతి, ఏంటిది పొద్దు పొద్దున్నే? మీ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మనసు పాడు చేస్తే అతని పనెలా సాగుతుంది? ఏదైనా ఇంటికి తిరిగొచ్చాక మాట్లాడు. నీ సమస్య ఏంటో నాతో చెప్పు ముందు. మీతో నా సమస్యలు చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు. తేల్చుకోవాల్సిన చోటే తేల్చుకోవాలి. సరే చెప్పు, నీ సమస్య ఏంటో తేల్చేద్దాం. నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థం అవ్వనట్టు తెలియనట్టు మాట్లాడకండి. నేను బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వాలి అనుకుంటున్నాను. నేను బిజినెస్ చూసుకోవాలి అనుకుంటున్నాను. అందుకు తగ్గట్టు బిజినెస్లో మంచి పొజిషన్ ఇవ్వండి అని అడుగుతున్నాను. నేనసలు ఆ విషయం అడిగాను అనేది కూడా మర్చిపోయి సమస్య ఏంటి అని అడుగుతున్నారు. నువ్వు ఈ విషయం అడిగావనేది నాకు గుర్తుంది. అలాగే నేను చెప్పిన విషయం కూడా నీకు గుర్తుందని అనుకుంటున్నాను. మీరేం చెప్పారు? సుధీర్ ఎలాగైతే కంపెనీలో ట్రైనీగా జాయిన్ అయ్యి అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకుని, బిజినెస్ని అర్థం చేసుకుని, పని గురించి పూర్తిగా తెలుసుకుని ఎలాగైతే కీ రోల్ పొజిషన్కి వచ్చాడో, అలాగే నువ్వు కూడా కంపెనీలో ట్రైనీగా జాయిన్ అయ్యి అన్ని విషయాల గురించి తెలుసుకుని ఆ తర్వాత నువ్వు కోరుకున్నట్టు నీకు తగ్గట్టు ఒక పొజిషన్లో కూర్చో. నాకేం కర్మ ట్రైనీగా జాయిన్ అవ్వటానికి? శృతి, అన్నయ్యకి మాటకు మాట ఎదురు సమాధానం చెప్తావేంటి? అన్నయ్య ఎవరనుకున్నావు? మనకి తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. మనకి వయసులో పెద్ద తేడా ఉండకపోవచ్చు, కానీ గౌరవించాల్సిన విషయంలో నాన్నకెంత గౌరవం ఇస్తున్నావో అన్నయ్య కూడా అంతే గౌరవాన్ని ఇవ్వాలి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఈ డైలాగ్లన్నీ ఏ నాటకాలకు సినిమాలకు బానే ఉంటాయి గాని అవిక్కడ చెప్తూ కూర్చుంటే చండాలంగా ఉంటాయి. నన్ను అర్థం చేసుకున్నప్పుడు అన్నయ్య అని నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తూ పొగుడుతూ కూర్చోలేనిక్కడ. శృతి, నీకు చదువు అబ్బినంతగా సంస్కారం అవ్వలేదు. నువ్విలా మాట్లాడతావని గాని ఇలా తయారవుతావని గాని అస్సలు అనుకోలేదు. అంతే డాడీ, నా హక్కుల గురించి నేను మాట్లాడితే అందరూ ఇలా నన్ను తప్పు పడుతూ ఉండండి. శృతి, మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. ఏదైనా తర్వాత మాట్లాడదాం. అదేం కుదరదు మమ్మీ, ఇప్పుడే తేలిపోవాలి. నాకు గౌరవంగా పొజిషన్ ఇస్తారో లేదో చెప్పమనండి ఆయన్ని. నీకంటే ముందు పుట్టిన సుధీర్కొక న్యాయం, నీకొక న్యాయం కాదు శృతి. సుధీర్ ఎలాగైతే ట్రైనీగా వర్క్ చేశాడో నువ్వు కూడా అలాగే వర్క్ చేయి. దట్స్ ఇంపాసిబుల్. ఈ ఆస్తి ఐశ్వర్యాలకి వారసురాలయ్యుండి ఏమీ చేతకాని దానిలానో గతిలేని దానిలానో ట్రైనీగా పడుండాల్సిన కర్మ నాకు పట్లేదు. అయినా నా కంపెనీలో నేను అడుక్కోవడం ఏంటి? ఏంటి, నీ కంపెనీయా? అవును, నాకు మాత్రం ఈ ఆస్తి పాస్తుల్లో వారసత్వం లేదా, వాటాలు లేవా? శృతి, ఐ సెడ్ షట్ అప్. ఐ కాంట్ మమ్మీ, ఈ రోజు ఏదో ఒకటి తేలిపోవాల్సిందే. నువ్వెంత గొంతు చించుకున్నా, ఎంత అరిచినా ప్రయోజనం లేదు శృతి. ముందు అవతలి వ్యక్తి చెప్పేది అర్థం చేసుకోలేని దానివి బిజినెస్నేం అర్థం చేసుకుంటావు? ఇలా అనవసరమైన పంతాలు మంచిది కాదు. నువ్వు ఎంత అరిచి గోల పెట్టినా నీకున్నది ఒక్కటే చాయిస్. సుధీర్ లాగా ట్రైనీగా పని చేశాకే నీకు పొజిషన్ అయినా, అందువల్ల నీకొచ్చే పవర్ అయినా అది తెలుసుకోముందు. దేవకి,
దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? అవును, నాకు పిచ్చి పట్టేలాగే చేస్తున్నారు. మీ కొడుకు నిన్న మొన్నొచ్చిన భార్య గురించి పడే తపన, వాళ్ళ మావగారి గురించి పడే తపన నా గురించి పట్టం లేదు. అది మీకు తెలుస్తుందా? నిన్ను కాదని వాళ్ళకంత గొప్పగా ఏం చేశాడని అలా మాట్లాడుతున్నావు? ఏం చేయలేదు. ఆయన గారి భార్యకి మాత్రం డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఇవ్వలేదా? ట్రైనీగా పని చేయించాడా? నిన్నటికి నిన్న అవమానించిన చోటుకి వెళ్లి మావగారు అని పాదాల మీద పడి అభినందించి వచ్చినట్టున్నాడు. రేపో మాపో రిటైర్ అయ్యే అతను మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతుంటే ఈయన సంబరపడిపోయి వెళ్ళిపోయినట్టున్నాడు. అదే నేను బిజినెస్ హ్యాండిల్ చేస్తానంటే ఏమి చేత కాని యూజర్స్ ఫెలోని చూసినట్టు చూస్తున్నాడు. శృతి, ఇంకొక మాట మాట్లాడావంటే చంప పగిలిపోతుంది చెప్తున్నాను. వెళ్ళిక్కడి నుంచి. దీనికెవరో నూరిపోసినట్టే బిహేవ్ చేస్తుంది. చిచి. అన్నయ్య, అమ్మా, నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. వస్తున్నారుగా, మర్చిపోయి అలాగే ఆఫీస్కి వెళ్ళిపోకండి అమ్మా. దారిలోనే ఉన్నాము. 5 minutes లో వచ్చేస్తాం. థ్యాంక్స్ తల్లి. మీరు వస్తే తప్ప నేను లోపలికి వెళ్ళలేను. భయమేస్తుంది లోపలికి వెళ్ళాలంటే. వస్తున్నామన్నయ్య, భయపడకండి, మాట్లాడదాం. సరేనమ్మా. నన్ను దారిలో అక్కడ డ్రాప్ చేసి వెళ్ళండి. నేను మాట్లాడేసి వస్తాను. నేను కూడా వస్తాను. ఎందుకు? అన్నయ్య పెళ్లి క్యాన్సిల్ అంటే మీరు సంతోషించే మనిషేగా. మళ్ళీ అక్కడికి వచ్చి మాట్లాడి చెడగొడతారు. మీరేం వద్దులే, నేనే మాట్లాడుకుంటా. వాడు మరీ అంత ఉత్సాహపడుతుంటే నేనెందుకు ఆపుతాను? వాడి కర్మ. ఇలా మాట్లాడడమే నాకు నచ్చదు. నేను మనసులో ఉన్నదే మాట్లాడతా. ఈయన గారి మనసులో ఇదే ఆలోచన ఉన్నట్టుంది. ఏదో నా మెల్లో బలవంతంగా తాళి కట్టేశారు కాబట్టి కట్టిన తాళికి కట్టుబడి ఉండాలని కలిసి ఉంటున్నారు. లేకపోతే ఏమేదో నా పరిస్థితి. అమ్మా, దయచేసి బాస్కు చెప్పండి, మళ్ళీ లోపలికొచ్చి ప్రాబ్లం చేసి చెడగొట్టేద్దని. రే, నువ్వు నిప్పుల్లో దూకాలని ఉత్సాహపడుతుంటే నేనెందుకు ఆపుతాను? దూకు, నేను చేసేదేముంది? మీరేం భయపడకండి అన్నయ్య, పదండి. రండన్నయ్య. భయమేస్తుందమ్మా. అరే రండన్నయ్య. రే, రారా రా. ఆంటీ, ఆంటీ. మీరా? రండి రండి. వీడొచ్చాడేంటి? రేయ్, మర్యాదగా బయటికి వెళ్ళు, లేదంటే కాళ్ళు తిరగొడతాను. ఆంటీ ప్లీజ్ ఆవేశపడకండి, మాట్లాడడానికి వచ్చాము. ఈ వెధవ గురించి మీరేం మాట్లాడద్దు, నేనేం వినను. ఇంతటి మోసగాణ్ణి నమ్మి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేస్తాను? ఇక ఇది జరిగే పని కాదు. మీరొస్తే కోటితో పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారనుకున్నాను. వినేదేంట్రా? నీ కళ్ళ ముందే పెళ్లి జరిపిస్తాను చూడు. ఆ దౌర్భాగ్యం నాకొద్దు. సంపూర్ణ లవ్వు. లవ్వు కాదురా, నీ కొవ్వు. రూత్. సంపు. ఏయ్, నన్ను మర్చిపో రూత్. 24 గంటలు కూడా కాలేదు కదా సంపు. ఈ లోపే నన్ను మర్చిపో అంటున్నావు. నీలాంటి మోసగాడిని నేను భరించలేను రూత్. సంపు, నీకు అన్నయ్య గురించి తెలిసిందేగా. అప్పుడప్పుడు ఇలాంటి తెంగరి పనులు అవి చేసి
అన్ని సమస్యల్ని నెత్తికి తెచ్చుకుంటారు. ఏదో తెలియక అల్లరితనంతో అలా చేసేశారు. ఇది అల్లరితనమని సమర్థించుకుంటూ వస్తారేంటండి? ఈ రోజు ఇందులో మోసం చేసినవాడు రేపు మా అమ్మాయిని మోసం చేయడని గ్యారెంటీ ఏంటి? అతనికి కుటుంబం లేకపోయినా మీరంతా ఉన్నారనే నమ్మకంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ ఆ నమ్మకాన్ని తను నిలబెట్టుకోలేదు. రూతర్ చేసింది 100% తప్పే. దానికి వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. ఈ ఒక్కసారికి మా మొహం చూసి అతన్ని క్షమించండి. నేను నా జన్మలో క్షమించను. నాకొచ్చే కోపానికి రాచి రంపాన పెట్టాలనుంది. మరి ఎంత కఠినంగా మాట్లాడకండి అత్తగారు. ఎవరని కత్తగారు? ఆంటీ ఆంటీ ఆగండి. ఆంటీ మీరొక్కసారి లాజికల్గా ఆలోచించండి. మీరు రాచి రంపాన పెట్టాలంటే మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేసి ఇంటి అల్లుడిగా పెట్టుకుంటే మీరు అనుకున్నది చేయొచ్చు. పెళ్లి చేయకపోతే పగ సాధించలేరు. మరి ఈ విషయం లాజికల్ గా కరెక్ట్ గానే ఉంది. అందుకని నా కూతురు గొంతు కొయ్యలేను. మీరు కూడా ఏంటండి, వాళ్ళేదో సరదాగా మాట్లాడుతుంటే మీరు దాన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు. సరదా ఏంటమ్మా సరదా? నిన్న నా మొహం మొత్తం మండిపోయింది, ఎర్రగా కందిపోయింది. కారపొడి మంట పొద్దున గాని తగ్గలేదు. అది తెలియకుండా చేశారని చెప్పారుగా ఆంటీ. ప్లీజ్, మీకు మా తరపున మాటిస్తున్నాను. సంపుకి ఏ మాత్రం అన్యాయం జరిగినా, మీకు నచ్చని విధంగా రూతర్ అన్నయ్య నడుచుకున్నా మీరు మమ్మల్ని నిలదీయొచ్చు. ఆ పూచి మాది. ప్లీజ్ ఆంటీ. మీరు ఎన్నైనా చెప్పండి, నా మనసు ఒప్పుకోట్లేదమ్మా. ఒకసారి మీ కూతురు మొహం చూడండి. మీకోసం తన రూతర్ అన్నయ్యని వదులుకోవడానికి సిద్ధపడింది. మీరు మీ అమ్మాయి కోసం పంతాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేరా? నా కూతురికి నేను ఏ లోటు లేకుండా చూసుకున్నాను. మీరింత చెప్తున్నారు కాబట్టి నా కూతురు మొహం చూసి ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను. కానీ ఇక నుంచి ఏ మాత్రం తేడా వచ్చినా ఆ తర్వాత నేనేంటో చూస్తారు. అస్సలు తేడా రానివను అత్తయ్య, అస్సలు రానివను. ఇంకో విషయం, పెళ్ళయ్యాక వేరే కాపురం కాదు, ఇల్లరికం ఉండాలి. ఇదే నా కండిషన్. ఇల్లరికమా? ఏ నీలాంటి వాడిని నమ్మి అమ్మాయినే ఇస్తున్నారు. నువ్వు ఇల్లరికం ఉండడానికి ఏంటి? ఏంటి బాసు, మీరు నన్ను కమిట్ చేస్తున్నారు? సంపు కావాలంటే కమిట్ అవ్వాలి. మరి ఓకే బాసు. నాకు మాత్రం వేరే ఫ్యామిలీ ఏముంది? మా అత్తగారి ఫ్యామిలీయే నా ఫ్యామిలీ అనుకుంటాను. అలాగే అత్తగారు, ఇల్లరికం వచ్చి మీ చేతుల్లో బలైపోతాను. చూడు శృతి, కార్యసాధకులకి ఆవేశం కంటే ఆలోచన ముఖ్యం. నువ్వు నయాన్నో భయాన్నో అనుకున్నది సాధించాలని నీ ప్రయత్నం నువ్వు చేశావు. దాన్ని నేను తప్పు పట్టడం లేదే. కాని మొండివాడు రాజు కంటే బలవంతుడని ఒక సామెత ఉంది. ఇక్కడేమో ఆ రాజే మొండివాళ్లా ఉన్నాడు. నువ్వెంత అరిచి గీపెట్టినా వచ్చి ట్రైనీగానే పనిచేయమంటున్నాడు. నువ్వు అనుకున్నది సాధించాలంటే ముందు నువ్వు ఆఫీసులోకి రంగప్రవేశం చెయ్యాలి. కాబట్టి నీ పంతాన్ని కాస్త పక్కన పెట్టి వాడు చెప్పినట్టు ట్రైనీగానే జాయిన్ అవ్వు. ఆ తర్వాత మనం చెయ్యాల్సింది చేద్దాం. చిచి, ఇలాంటి సలహా ఇస్తున్నావేంటమ్మా? నేనెళ్ళి అందరిలో ట్రైనీగా వర్క్ చేస్తే ఆ తర్వాత నాకు విలువే ఉంటుంది.
అందరికీ నా మీద భయమే ఉంటుంది. ఏ ఒక్కరు నన్ను తక్కువగా చూసినా, తక్కువగా అంచనా వేసినా నేను భరించలేను. నాకు కావాల్సింది ఇవ్వకుండా అతను విసిరేసేదాన్ని అందుకోవటానికి నేనేం బెగ్గర్ని కాదు. ఈ ఆవేశమే వద్దంటున్నాను. దయచేసి నేను చెప్పేది వినవే. ఎవ్వరు చెప్పేది నేను వినను. ఇవాళ సాయంకాలం ఇంటికి తిరిగొచ్చాక మళ్ళీ ఒకసారి మాట్లాడతాను. మర్యాదగా నేను కోరుకున్నట్టు చేస్తే సరి, లేకపోతే ఆస్తులు పంచమని చెప్తాను. అప్పుడు నా వాటా కిందకి రావాల్సిన ఆస్తులు, బిజినెస్లు అవన్నీ వస్తాయి. అప్పుడు నేను కుర్చీలో కూర్చొని నేనేంటో చూపిస్తా. ఆస్తులు పంచివ్వమనగానే పంచివ్వడానికి అక్కడ నీకు హక్కుండద్దు. నాకెందుకు హక్కు లేదు? ఎందుకు లేదంటే ఉన్న ఆస్తిపాస్తులు మొత్తం నందుగాడి పేరు మీదే ఉన్నాయి. ఆస్తిపాస్తులన్నీ అతగాడేం సంపాదించలేదు, మా తాతల సొత్తు. ఇంకెక్కడున్నాయి మీ తాత ఆస్తులు? ఊరు నుంచి వ్యాపారం మొదలు పెట్టడానికి మీ నాన్నగారు హైదరాబాద్ వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఆస్తులు మొత్తం అమ్మేసి ఇక్కడికొచ్చి పెట్టుబడిగా పెట్టాడు. ఆ పెట్టుబడిగా పెట్టిన వ్యాపారాలు, అంతకు ముందున్న ఆస్తులు మొత్తం నందు పేరు మీదే రాశాడు. చట్టపరంగా చూస్తే అందులో చాలా చిక్కులున్నాయి. నందుతో శృతిని మర్యాదగా తనని కంపెనీలో మంచి పొజిషన్లో కూర్చోబెట్టకపోతే వెళ్ళి మూర్తి కంపెనీలో జాయిన్ అవుతాను అని చెప్పమను. మనం కాఫీ యాడ్ని త్వరలో లాంచ్ చేయాలి కదా, ఒకసారి ఆ యాడ్ని చూద్దామా?